హలో, ఎక్కడున్నావు? మా ఇంట్లో. మరి ఫోన్ తీయడానికి ఎంతసేపా? నాకు చాలా చలి జ్వరంగా ఉంది, లేవడానికి కూడా అవ్వట్లేదు. అయితే ఈ రోజు రావద్దులే గానీ పులిగా రెస్ట్ తీసుకో. అలాగే. నేను ఇవాళ వెళ్ళట్లేదు, జాలీగా ఎంజాయ్ చేస్తా, డాన్స్ చేస్తా. నేను ఇప్పుడే డాన్స్ చేసిన వీడియో ఎక్కడ ఉన్నాడు వీడు? కెమెరా ఏమైనా ఫిక్స్ చేసేసాడు వీడు? హలో, పర్లేదులే కానీ భలే అబద్ధాలు చెప్తావు, డాన్స్ కూడా బాగా చేస్తున్నావు. టవల్ కింద పడిపోతుంది, జాగ్రత్త. అలాగే టర్న్ అవ్వు. ముందుకు రా. రామ్మా, రామా రాణి. కొంచెం నీ తల పైకెత్తి చూడు. ఇంకో 10 నిమిషాల్లో నువ్వు రెడీ అయి కిందకి రాలేదనుకో, ఇప్పుడు తీసిన వీడియోతో పాటు మన అగ్రిమెంట్ కలిపి మీ అమ్మకిస్తా. మెంటల్ కలి కనిపించట్లా? లూజా నీకు? చూసుకొని మంచి చేయాలి కదా, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. అది కాదు బాస్, నీలాంటి పని వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, ఇల్లు మొత్తం నాదే అంటారు. తను ఎవరో తెలుసా? నా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడే తను దుబాయ్ నుండి వస్తున్నాడు. వచ్చి రాగానే వాడిని అప్సెట్ చేసావు. నీ ఇచ్చి. ఏ అర్జున్ వదిలేరా? నీకేం తెలియదు, నువ్వు ఆగరా. గెట్ అవుట్. హలో, సారీ చెప్పు. సారీ. ఇట్స్ ఓకే. ఏయ్, బాస్ దగ్గర అసిస్టెంట్ అన్నాక ఎలా ఉండాలి? సారీ బాస్. గెట్ అవుట్. ఓకే, గెట్ అవుట్. హలో, నువ్వేం చెప్పినా నేను నీ దగ్గర పని చెయ్యను. వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో. నన్ను పిలిపించడానికి కారణం? ఫోన్ లో వాగేసి బ్రోకర్ ముందు మాత్రం సైలెంట్ అయ్యా. వచ్చి అడి చూపులు చేస్తున్నాడు, మాట్లాడచావు. బ్రోకర్నా? అతను వచ్చినా సరే, వాళ్ళ నాన్న వచ్చినా సరే, నీతో నేనేం చెప్పానో అదే చెప్తున్నాను. నేను పని చేయను, అంతే. చేయనంటే వదిలేస్తా అనుకుంటున్నావా? కోటింగ్ ఇచ్చి మరీ చేయించుకుంటా. కొడతావా? కుట్రా చూద్దాం. నీకు అంత దమ్ము ఎక్కడుంది? ఏయ్, చింపాంజీలా చూస్తున్నావేంటి? మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలా? వీడు వాడి ఫ్రెండ్ ముందు నన్ను ఎన్ని తిట్లు తిట్టాడో తెలుసా? ఎంత ఇన్సల్ట్ చేశాడో. అది చాలదన్నట్టు కార్ రిపేర్ కి 25,000 అయితే 4 లక్షలు బిల్ అయిందని అగ్రిమెంట్ చేయించుకున్నాడు. 25,000 అవడానికి అదేనని బాబు వాడి మారుతి 800 అనుకున్నావా? చూడు, మా నాన్న నిన్లోకి లాగితే చంపేస్తాను. అలా అయితే మీ అమ్మని ఇన్వాల్వ్ చేయమంటావా? బాగోదు. తుమ్రి, నువ్వు వాడితో ఏం మాట్లాడతావో నాకు తెలీదు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి, అంతే. హలో మేడం, అగ్రిమెంట్ ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేయడం కుదరదు. ఒకసారి చేస్తే అంతే, ఫాలో అవ్వాల్సిందే. నువ్వు చేసిన అగ్రిమెంట్ నీకే క్యాన్సిల్ చేయడం రాకపోతే నువ్వే లాయర్ అసలు. నువ్వేం చెప్పినా సరే రేపటి నుంచి నేను పనికి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. వాడేం చేసుకుంటాడో చేసుకోమను. హలో మేడం, మేడం ఏంటి ఫీజు? నీకు ఫీజు కావాల్సి వెళ్ళండి మేడం, వెళ్ళండి. సార్ ఫీజు ఇస్తాను, తీసుకో. అయ్యో, వీళ్ళిద్దరిని నమ్ముకుని పెట్టులు కొట్టించుకోవడం వచ్చాను కదరా దేవుడా.